ప్రైవేట్ కంపెనీలు ఏది రావట్లేదు. ఏ కంపెనీ మన రాష్ట్రంలోకి రావాలన్నా సరే వెంటనే వచ్చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ అందరూ కూడా. మా వాటాలు ఏంటి, మాకెంత డబ్బులు ఇస్తారు, మా వాళ్ళని మీ కంపెనీలో పెట్టేసుకుంటాం, మీరు చలాయించడానికి ఏమీ లేదు, మేమే చలాయిస్తాం. ఎవడొస్తాడండి కంపెనీలు? వాళ్ళకి మాత్రం ప్రాఫిట్స్ వద్దా, వాళ్ళకి మాత్రం ప్రోగ్రెస్ వద్దా? ఈ రాష్ట్రం కాకపోతే ఇంకో రాష్ట్రం వెళ్ళిపోతారు. అందుకని పెద్ద పెద్ద కంపెనీలు మనం ఒప్పందాలు చేసుకుని మన రాష్ట్రానికి రండి 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 అని ప్రతిమానుకుంటే ఈ రోజు ఆ కంపెనీలన్నింటితో పాటు ఉన్న కంపెనీలు కూడా రాష్ట్రం విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. మీకు ఎందుకు ఆలోచించమంటున్నారంటే మీరందరూ చదువుకునే సేఫ్ లో కూడా చాలా మంది ఉన్నారు. స్టూడెంట్స్ గా ఇంజనీరింగ్ చేస్తున్నారు, డిగ్రీలు చేస్తున్నారు. ఎందుకు? కేవలం పట్టాల కోసమా, డిగ్రీ సర్టిఫికేట్స్ కోసమా? రేపు భవిష్యత్తులో మేము కూడా ఉద్యోగాలు చేయాలి, ఒక మంచి కంపెనీలో ఉద్యోగం సాధించాలి, లేకపోతే ప్రభుత్వంలో ఉద్యోగాలు సాధించాలని. ఈ రోజు రాష్ట్రంలో ఒక్క ఉద్యోగం కూడా లేనప్పుడు ఈ 4-5 సంవత్సరాలు మీరు చదువుకొని కూడా ఏం చేయబోతున్నారు అనేది ఆ ఆలోచన ఒక్కసారి మీరందరూ కూడా దృష్టి పెట్టాలి.